20-30 వేల బడ్జెట్లో బండ్లు కావాలంటే కూడా శివలక్ష్మి ఆటో బైక్ జోన్లో ఉన్నాయండి. వీళ్ళ దగ్గర దాదాపు 300 వెహికల్స్ వరకు ఉంటాయి. యూనికాన్లో కానీ, యాక్టివాలో కానీ, విక్రాంత్లో కానీ, టీవీఎస్లో కానీ, R15లో కానీ, గ్లామర్లో కానీ అన్నీ ఉంటాయి. ఒకసారి యూనికాన్ బండి ఏ మోడల్ అనేది 2010 మోడల్ అన్నది. 2010 మోడల్ ఎంత 29,000 చెప్తున్నారు. సో అది కూడా ఫిక్స్ కదండి, ఇంకా 2-3 వేలు తగ్గే ఛాన్స్ ఉంది. 33,000లో కూడా వీళ్ళకి లోపల యూనికాన్ ఉంది. 70,000 యూనికాన్ కావాలంటే కూడా ఉందండి, ఎందుకంటే మోడల్ బట్టి రేట్ అనేది ఉంటుంది. సో యాక్టివా ఉంది ఇక్కడ. ఏ మోడల్ అన్న? హోండా యాక్టివా 2012 మోడల్ అన్నది. 29,000లోనే యాక్టివా బండి ఉంది. దీనికి కూడా 3,000 తగ్గే ఛాన్స్ ఉంటుంది. సో అలాగే ఇంకొకటి ఉంది ఇక్కడ యాక్టివా. ఏ మోడల్ అన్న? 2009 మోడల్ అన్న. 9 మోడల్ 15,000 ఎంత? 15,000 కేవలం 15,000కే బండి వచ్చేస్తుందండి. మీరు విన్నది కరెక్టే, 15,000కే బండి వచ్చేస్తుందండి. దీంట్లో అయితే ఎలాంటి మార్పు లేదు, మాక్సిమం తగ్గదండి. మీరు వచ్చి మాట్లాడినా కూడా అదే ఫిక్స్ రేటు. సో నెక్స్ట్ వెహికల్ ఉంది 13 మోడల్ అన్న. CB ట్విస్టర్ అన్న. CB ట్విస్టర్ ఎంత చెప్తున్నారు? 29,000 చెప్తున్నారు. ఒక 2,000 వరకు తగ్గే ఛాన్స్ అయితే ఉన్నాయి. సో స్విగ్గీ, జొమాటో, ర్యాపిడో, ఊబర్, ఓలా ఇలాంటి చేసుకునే వాళ్ళకి, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్, ఎక్కువ తిరుగుతాం సిటీలో, మైలేజ్ కావాలి అంటే మాత్రం ప్లాటినం వెహికల్ ఉందండి. ఇదే 13 మోడల్ అన్న. 29,000 13 మోడల్ 29,000 చెప్తున్నారు. దీనికి కూడా 25 వరకు వస్తుంది. 4,000 వరకు కూడా తగ్గుతుందని చెప్పారు. సో విక్రాంత్ ఒకటి ఉంది కానీ దీనికి ఎంత చెప్తున్నారు? 2016 అన్నది. 27,000 చెప్తున్నారు. దీనికి కూడా తగ్గుతుందండి ఇంకా. సో అలాగే ఇంకా 2 వెహికల్స్ ఉన్నాయి. సో ఈ వెహికల్ ఎంత చెప్తున్నారు? CBZ 11 మోడల్ అన్నది. 25,000. సో నెక్స్ట్ వెహికల్ అది Yamaha Rayjet అన్న. 2015 మోడల్ అది. 29,000 అన్న. సో ఈ లైన్ మొత్తం కూడా 20-30 వేల బడ్జెట్లోనే ఉన్నాయండి. సో శివలక్ష్మి ఆటో బైక్ జోన్ గాజుల రామారావు రూట్లో ఉంటుంది. షాపూర్ సిగ్నల్ పాయింట్, మెయిన్ సిగ్నల్ ఉంది కదా, అక్కడనే ఉంటుంది. కేర్వేల్ హాస్పిటల్ పక్కనే ఉంటుందండి. మీకు ఇంకా డౌట్ ఉంటే వీడియోలో నెంబర్కి కాల్ చేయండి. వీళ్ళు బండ్లు అమ్ముతారు, కొంటారు, ఫైనాన్స్ చేస్తారు, రీఫైనాన్స్ చేస్తారు, ఆర్టీఓ వర్క్స్ చేస్తారు. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా EMI ఆప్షన్ కావాలన్నా అయిపోతుంది. దయచేసి సెకండ్ హ్యాండ్లో బండి కొనుక్కునేటప్పుడు అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయని చెక్ చేసుకోవాలి. బండి కండిషన్ అంతా చెక్ చేసుకోవాలి. జై హింద్.